తిరుపతి నివాసి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎం గిరీష్ కంటి చూపు కోల్పోయి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులతో కలిసి సిపిఎం నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుందాము, అద్దాలు వేసుకోకుండా సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతిష్ట కలిగినటువంటి ఆసుపత్రులు ఏమున్నాయని సెర్చ్ చేస్తూ ఉంటే అగర్వాల్ హాస్పిటల్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అగర్వాల్ హాస్పిటల్లో పోయి ఆపరేషన్ చేసుకోవడం అనేది ఆయన చేసినటువంటి తప్పు. ఈ అగర్వాల్ హాస్పిటళ్ళు లేదా ఇట్లాంటి రకరకాల కార్పొరేట్ హాస్పిటల్ యొక్క ఎట్లా ఉంటుంది అనేదానికి ఈ ఇంజనీర్ ఒక నిదర్శనం. చేతగాని దద్దమ్మల కంటే దారుణంగా బాగున్న కంటిని చూపు లేకుండా చేశారు. అది ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇప్పుడు ఇదేదో వీళ్ళకి అర్థం కాల, అసలు ఆపరేషన్ జరిగిన రోజు ఏ పరిస్థితిలో ఉన్నారనంటే గతం కంటే చూపు లేకుండా పోయింది. అది గతంలో బాగా కనిపిస్తూ ఉన్నటువంటి మనిషికి ఆపరేషన్ తర్వాత చూపే కనపడలేదు. చూపు ఎందుకు కనపడలేదు అని అంటే ఒకరోజు 2 రోజుల్లో కాదు, అది టైం తీసుకుంటుంది, నువ్వు మందులు వాడాలా, 2 వారాలు పడుతుందని చెప్పి గడిపారు. 2 వారాల తర్వాత కనపడలా, నెల తర్వాత కూడా కనపడలా. కారణం ఏమంటే కొంతమందికి హీల్ కావడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, మందులు వాడండి అని చెప్పి నెలలు గడిపినారు. ఇతను నమ్మి ఇంత పెద్ద హాస్పిటల్ కదా, ప్రతిష్ట విషయాన్ని పేషెంట్కు చెప్పకుండా లేదంటే అవసరమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లను పిలిపించి దాన్ని సరిచేయకుండా నెలలు గడపడం మొదటి తప్పు. రెండవది, పేషెంట్కి ఈ విషయాలు ఏమీ చెప్పకుండా గడుపుతూ పోవడం అనేది రెండవ తప్పు. ఇప్పుడు 2 కళ్ళకి ఆపరేషన్ చేసి 2 కళ్ళు తీవ్రమైనటువంటి సమస్యకి ఆయన వచ్చేసింది. ఇప్పుడు లేటెస్ట్ కండిషన్ ఏమి, ఎడమ కంటికి అది కోత వేసి కుట్లు కూడా వేసినటువంటి పరిస్థితి. ఇట్లా ఇదే వీళ్ళకి ఎవరికి తెలియదు. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి తనిఖీ చేస్తే ఫెయిల్ అయ్యింది హాస్పిటల్, నీ ఎడమ కన్నులో ఏమి జీవం లేదు, పూర్తిగా పోయింది ఆ కన్ను అని చెప్తే షాకు గురైనాడు అతను. అప్పటికి కానీ ఆయనకు అర్థం కాల జరిగినటువంటి ఎంత మోసం జరిగింది, తన కన్నుని ఏ రకంగా ఈ అగర్వాల్ హాస్పిటల్ వాళ్ళు పోగొట్టారనే విషయం ఆయనకి తెలిసింది. ఇప్పుడు కన్ను లేదు ఆయనకి, ఎడమ కన్ను పూర్తిగా లేదు, కుడి కన్ను సగమే కనిపిస్తుంది. బాగున్నటువంటి కళ్ళు పోగొట్టినటువంటి అగర్వాల్ హాస్పిటల్ మీద ఏం చర్యలు తీసుకోవాలి? వీళ్ళు పోయి ఫిర్యాదు చేశారు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో. సిఐ ఉదయాన్నే చెలరైపోయినకి చెప్పేసి వచ్చారు. నేను కోరేది ఏమనంటే ఇట్లాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళ పట్ల ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరించాలి, సంబంధించిన అధికారి యంత్రాంగం ప్రవర్తించాలి అనేది ఇక్కడ కనీసం మానవత్వం. ఒక ఇంజనీరు తన భవిష్యత్తుకి ఒక రకంగా ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇది ఎంత అన్యాయం! కార్పొరేట్ ఆసుపత్రుల భాగోతం అంతా ఇట్లే ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రజానీకము. ఏదో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, లేదంటే హంగామాలు, లేదంటే గాజుల అద్దాలు ఇవన్నీ చూసేసి అద్దాల వ్యవహారం అంతా చూసి బ్రహ్మాండమైన ఆసుపత్రులని పోతే ఇట్లా కళ్ళు పోగొట్టుకోవాల్సి వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ అగర్వాల్ హాస్పిటల్ భాగోతం ప్రపంచానికి అర్థం కావడం కోసం సోమవారం రోజు సిపిఎం పార్టీ తరఫున ఆ ఆసుపత్రి ముందు ధర్నా పెట్టబోతున్నాము. అంటే రేపు ఆదివారం కాబట్టి రేపు పెట్టడంలా, ఆసుపత్రి ముందు సోమవారం పెట్టి ఈ ఆసుపత్రి భాగోతాన్ని బయట చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఈ బాధితుడి కథనం మొత్తం విన్న తర్వాత ఇంత అన్యాయమా? బాధ్యత తీసుకోవాలి వాళ్ళు బాధ్యత తీసుకొని వాడు ఎన్ని అవస్థలు పడతాడో ఏం చేస్తాడో. ఫెయిల్ అయిందనే విషయం డాక్టర్లకు తెలుసు. ఫెయిల్ అయినటువంటి విషయాన్ని దాచిపెట్టి ఇంకొక 8 నెలలు అనవసరంగా టైం అంతా వేస్ట్ చేయించి, సెలవులు పెట్టించి, లక్షల రూపాయల ఖర్చులు పెట్టించి, అన్ని రకాల ఆటంకాలు పెట్టి ఈరోజు నిన్న మొన్న పోతే నీకు దిక్కును కాడు చెప్పుకో అని చెప్తున్నారంటే ఏ రకం ఒక మాఫియా లాగా తయారైపోయింది ఇది మొత్తం. నా పేరు గిరీష్ అండి. నేను సత్యనారాయణపురం తిరుపతి అక్కడ నివాసం ఉంటుంటాను. ఇంకా ఓకేనా, వినపడుతున్నాను.
ఆన్ చేసాం. వినబడుతున్నా? అందరికీ నమస్కారం అండి. నా పేరు గిరీష్. నేను తిరుపతి సత్యనారాయణపురం నందు నివాసం ఉంటుంటాను. నాకు చిన్నప్పటి నుంచే దూరంగా ఉన్న విషయాలు కనబడక సైట్ ప్రాబ్లం ఉండింది. గత సంవత్సరం జూలైలో డాక్టర్ అగర్వాల్స్ అనే హాస్పిటల్కి వెళ్ళి ఈ ఇష్యూ గురించి సర్జరీ చేయించుకుందాం అని చెప్పి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు లేసిక్ సర్జరీ అనే ప్రొసీజర్ని చేసుకుంటే మీకు అర్థాలు లేకుండా దూరంగా ఉన్న విషయాలు కూడా కనబడతాయని చెప్పి సర్జరీ సజెస్ట్ చేశారు. చేసిన తర్వాత జూలై 10వ తేదీ సర్జరీ పెట్టుకున్నాం. సర్జరీ మామూలుగా జరగాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఒక వారం లోపు తిరిగి కంటి చూపు రావాలి. ఒక నెలలో ఉన్న బేసిక్ రెస్పాన్సిబిలిటీ కానీ అసలు మన వల్ల ఇలా జరిగిపోయిందే అన్న ఇది కూడా లేకుండా, ఏంటయ్యా ఇలా పరిస్థితి, ఇన్ని నెలలు అవుతుంది, ఇంకా అసలు కంటి చూపు లేదు, అసలు ఇప్పుడు నేను ఉద్యోగం ఎలా చేస్తాను, రోజు పనులు ఎలా చేస్తాను, మనుషులు లేకుండా అసలు ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాను, ఇంకెప్పటికీ నాకు ఇలా అవుతుంది అని తిరిగి క్వశ్చన్ చేసిన దానికి తిరిగి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. హాస్పిటల్ అన్నాక తప్పులు జరుగుతూ ఉంటాయి, మమ్మల్ని ఏం చేయమంటారు? హాస్పిటల్ అన్నాక మిస్టేక్స్ అవ్వా? ఇప్పుడు మేము చేస్తామని చెప్తున్నాం కదా, సరి చేస్తామని చెప్తున్నాం, కాకపోతే టైం పడుతుంది, అప్పటిదాకా మేము ఏం చేయగలం, ఏం చేయలేము ఇలా అని చెప్పి చెన్నై, బెంగళూరు అన్ని బ్రాంచుల్లో తిప్పటం, వాళ్ళు చూడటం, ఇది ఎంత పెద్ద మిస్టేక్ వాళ్ళకి తెలిసి వాళ్ళు అది మనకెందుకు వచ్చిందిలే అన్నట్టు, మీరు మీ బ్రాంచ్తోనే మాట్లాడుకోండి, వాళ్ళతో మేము మాట్లాడుకుంటామని చెప్పి తిరిగి పంపించేయటం. గత 7-8 నెలలుగా ఇదే జరుగుతుంది. ఇప్పుడు దానికి ఒక వేరే అగర్వాల్స్ వాళ్ళు కాకుండా వేరే హాస్పిటల్లో నుంచి బయట వీళ్ళ తరపున హాస్పిటల్ వాళ్ళు మాట్లాడి మేము ఇట్లా ఒక సర్జరీ ఒక ఫిక్సింగ్ ఉంది చేసుకుంటారా అంటే వెళ్ళాం. వాళ్ళు ఇప్పుడు దీనికి ఉన్న ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఎడం కన్నుని పూర్తిగా ఎంతవరకు అయితే వీళ్ళు ఘాటు పెట్టారో అక్కడ దాకా కట్ చేసి తీసేసి వేరే ఒక మనిషి కంట్లో నుంచి ఒక పార్ట్ కట్ చేసి నా కన్ను మీద పెట్టి దాన్ని ఒక 5-6 కుట్లేసి ఒక 1 నెల రోజులు పూర్తిగా మళ్ళీ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇది వాళ్ళు చేసిన తప్పుకి ఉన్న ఒకే ఒక సొల్యూషన్. ఇదండి ప్రాబ్లం, ఇలా ఇప్పుడు చేస్తే మీకు వస్తుంది కంటి చూపు అని వాళ్ళు అంటాం. అది కూడా 100% సక్సెస్ అవుతుందా అంటే లేదు. అక్కడ చెన్నైలో ఉన్న డాక్టర్ వాళ్ళే చెప్పారు, ఇట్లా గురించి ఆలోచించాలా, ఈ కేసు గురించి ఆలోచించాలా, అసలు ఏం చేయాలో కూడా తెలియని స్టేజ్లో కూర్చొని ఉన్నానండి. ఇప్పుడు ఇంకేం చేయాలో తెలియక మన మురళి గారు కానీ మా వదిన వాళ్ళ అమ్మ లక్ష్మి గారు కానీ ఇంకా వాళ్ళ సాయం తీసుకోవడం జరిగింది సిపిఎం పార్టీ తరఫున. టెస్ట్లు వాళ్ళ మెడిసిన్స్ డ్రాప్స్ అన్నీ కలిపి 1 లక్ష రూపాయలు అయిందండి. ఆ సర్జరీకి వీళ్ళకి నేను హాస్పిటల్లో కట్టింది 1 లక్ష రూపాయలు. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ సర్జరీ ఫెయిల్ అయింది, ఒక వారంలోనే తెలిసిపోయింది తప్పు జరిగింది, కంటి చూపు ప్రాబ్లం అవుతుందని చెప్పి. జూలై నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను డ్రాప్స్ వాడుతూనే ఉన్నాను, కంటి లోపల ఆయింట్మెంట్స్ వాడుతున్నాను. ఒక రోజుకి 5 డిఫరెంట్ అంటే 5 రకాల డ్రాప్స్ 5 సార్లు వాడాలి. ఆ ఒక్కొక్క డ్రాప్ రేంజ్ ఖరీదు ఎలా ఉంటుందంటే 500 నుంచి 300. ఒక డ్రాప్ని 5 సార్లు 5 డ్రాప్లు వాడితే ఇప్పటిదాకా 500 ఒక్కొక్కటి, దానికి ఆల్మోస్ట్ 1 లక్ష 2 లక్షలు ఖర్చు అయింది. మన వల్ల పోయిందే, మనమే ఇవ్వాలని చెప్పి హాస్పిటల్ నుంచి మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ ఇట్లా బెంగళూరు, చెన్నైకి తీసుకెళ్ళి చూపించాలన్నా ఏదీ లేదు. వాళ్ళని అడగటం, మేము అప్పటికే అడిగాం, ఇట్లా మీరు కదండి చూసుకోవాలి ఇవంతా అని అంటే మాకేం సంబంధం అండి, ఇట్లా చేయటం వరకే మాది, మీరు వెళ్ళి చెన్నైలో చూపించుకుంటారంటే చూపించుకోండి, మేమే సొంత వెహికల్ అన్నీ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళని అడిగితే మేము అవేమి చేయము, మీరే చూసుకోవాలి అన్నట్టు. సరే ఇట్లా ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అని అంటే జూలై నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళ తప్పు అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అలా అని చెప్పి అసలు తప్పు జరగలేదు అన్నట్టు మాట్లాడట్లేదు. అయిపోయింది, ఏం చేద్దామండి ఇప్పుడు, సరే ఏదో ఒకటి చేస్తాంలేండి, ఏం కాదు, సరే ఏదో ఒకటి సర్ది చెప్తున్నారే కానీ ఇప్పుడు కాదు, సరే ఒక 2 వారాల తర్వాత రండి, ఈ పండుగ అయిన తర్వాత చూసుకుందాం, అక్కడికి వెళ్ళండి, వాళ్ళని కలవండి, వీళ్ళని కలవండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళని అడిగే ఫస్ట్ మాట, నీకు అసలు ఎడం కంట్లో చూపే లేదు, నువ్వు అసలు రోజు పనులు ఎట్లా చేస్తున్నావు, నువ్వు అసలు ఉద్యోగం ఎట్లా చేస్తున్నావు, నువ్వు ఎట్లా బతుకుతున్నావు. మనకు తెలుస్తుంది ఆ సీరియస్నెస్. వీళ్ళకి వెళ్ళి అడిగితేనేమో మాకు ఇది రోజు జరిగే పని అన్నట్టు చాలా క్యాజువల్గా